ముందుగా జనతా మీడియాకి నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా నేను చిలుకూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా 5 సంవత్సరాల నుండి నేనే పనిచేస్తున్నాను. అధికారం రాకపోయిన నుండి ఈ రోజు వరకు నేనే పనిచేస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం గత 16 నెలల్లో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టింది. ప్రతి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసుకుంటూ వస్తుంది. ముందుగా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోలాడకు వచ్చినప్పుడు ఆయన మిలిటరీలో పనిచేస్తూ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజలకు స్వచ్ఛంగా సేవ చేయాలనే దృక్పథంతో కోలాడకు రావడం జరిగింది. ఆ రోజులలో మేము చదువుకునే పిల్లలం. అప్పుడు సార్కి మిలిటరీ యొక్క మెడల్స్ జేబుకుండి ఆ మిలిటరీ యొక్క ధర్మచక్రాలు ఉండడం వల్ల మేము సార్ని చూసి మేము కూడా రాజకీయాలలో ఉంటే మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో మేము కూడా చిన్నతనం నుంచి సార్ వచ్చిన కాడి నుంచే కాంగ్రెస్ పార్టీలో మేము ఎప్పటి నుంచో మా కుటుంబం ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ. ఆ సార్ రావడం కాంగ్రెస్ పార్టీకి మంచి పూర్వవైభవం. కోలాడ నియోజకవర్గానికి రావడం, కోలాడలో సార్ ఒకసారి ఓడిపోవడం, తర్వాత సార్ ఎన్నడూ ఓడిపోవడం లేదు. సారు ఎమ్మెల్యేగా మంత్రిగా కోలాడ హుజూర్నగర్ నియోజకవర్గాల్ని సార్తో పాటు అమ్మ మేడం పద్మావతమ్మ గారిని కూడా సారు రాజకీయాలలోకి తీసుకురావడం. పద్మావత అమ్మగారు రాజకీయాలలో అవినీతిని సహించరు. ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పుని ఊకోరు. స్వచ్ఛందంగా పనిచేయాలనే ఉద్దేశంతో మేడం రాజకీయాలలోకి రావడం, ఇక్కడ మంచి అభివృద్ధి కార్యక్రమాలు, 1000 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూలు 300 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూలు, రోడ్లు ఎక్కడ చూసినా డబుల్ రోడ్డు, ఎక్కడ ఏ ఏరియా చూసినా డబుల్ రోడ్డు, ఎన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క రాష్ట్రానికి దొడ్డు బియ్యం ఇస్తే ఈ రేవంత్ రెడ్డి సర్కార్ని ముఖ్యమంత్రి గారిని సారు కూర్చోబెట్టి ఒప్పించి ఈ దొడ్డు బియ్యాన్ని బయట వ్యక్తులకు అమ్ముతున్నారు. ప్రజలు తినటం లేదు. ప్రజలు తినే విధంగా ఈ దొడ్డు బియ్యాన్ని మనం క్యాన్సిల్ చేసి సన్న బియ్యాన్ని ఇస్తే ప్రతి పేదవాడు కడుపు నింపుకుంటారనే ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా పద్మావతమ్మ గారు కూడా ప్రజల్లో తిరుగుతూ స్వచ్ఛంగా ఈ కోలాడ నియోజకవర్గాన్ని తన పిల్లల్లాగా భావించి పనుల విషయంలో సీఎం రిలీఫ్ ఫండ్లు అయినా కానీ, కళ్యాణ లక్ష్మి అయినా కానీ, ఇంతకుముందు ఎమ్మెల్యే గారులు ఉన్నప్పుడు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో జనాలు కుప్పలు ఉండి పనులైతే జరగగానే కుప్పలుగా ఉండేది. ఈరోజు ఏ నాయకుడు కూడా క్యాంప్ ఆఫీసులలో కూర్చోవడం ఇట్లాంటి విషయాలు లేవు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ కోలాడ నియోజకవర్గంలో అవినీతి లేకుండా నీతి నిజాయితీతోని పనిచేసుకుంటూ కార్యకర్తలను కాపాడుకుంటూ, అదేవిధంగా కోలాడ నియోజకవర్గ ప్రజలందరినీ నా పిల్లలుగా భావిస్తూ, ఆ రోజు పోటీ చేసినప్పుడే రాజకీయాలు, తర్వాత రాజకీయాలు ఉండవు, అందరూ అన్ని పార్టీల మన పిల్లలే అనే ఉద్దేశంతో పద్మావతమ్మ గారు పార్టీలకు అతీతంగా ఇండ్లు కానివ్వండి, సీఎం రిలీఫ్ ఫండ్లు కానివ్వండి, కళ్యాణ లక్ష్మి కానివ్వండి. ఇంతకుముందు కళ్యాణ లక్ష్మి సంతకాలు పెట్టేయాలంటే ఎమ్మెల్యే దగ్గర పోవాల్సిన పరిస్థితి ఉండేది. క్యాండిడేట్ ఎమ్మెల్యే దగ్గర పోవాలంటే ఇక్కడ నాయకుడిని తీసుకుని పోవాల్సి వచ్చేది. ఇప్పుడు అవసరం లేదు. కళ్యాణ లక్ష్మి మనం అప్లై చేసుకుంటే, ఆన్లైన్లో అప్లై చేసుకుంటే వాళ్ళ అధికారులే సంతకాలు పెట్టించి మొత్తం అయిపోయిన తర్వాత వచ్చిన చెక్కులు రాగానే వాళ్ళు ప్రజలకు తెలియజేస్తారు. వాళ్ళే తీసుకుపోయి ప్రశాంతంగా పోయి క్యాంప్ ఆఫీస్లో ఎమ్మెల్యే గారు ఉన్నా లేకపోయినా అక్కడ పిఏ గారు ఉంటారు. పిఏ గారి ద్వారా ఇలా కళ్యాణ లక్ష్మి చెక్కులు కానివ్వండి, సీఎం రిలీఫ్ చెక్కులు కానివ్వండి తీసుకునే మంచి పాలన అందిస్తారు. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గెలవగానే ఉచిత బస్ ప్రయాణం
వెంటనే అమలు చేసిర్రు. 200 యూనిట్ల ఉచిత కరెంటును అమలు చేసిర్రు. గ్యాస్ సబ్సిడీని 500 రూపాయలుగా అమలు చేసిర్రు. అదేవిధంగా రైతు బంధు కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, వేల కోట్ల రూపాయలతోని అమలు చేసుకుంటూ 1,00,000 రూపాయల రుణమాఫీ కానించి 2 లక్షల రుణమాఫీ వరకు ఒకే దఫా అమలు చేసి రాష్ట్ర ప్రభుత్వం మంచి చేస్తుంటే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకి గుండెల్లో అలజడి పుట్టి ఈరోజు వీళ్ళు చేసే పథకాల వల్ల జనాలు ముగ్ధులైపోయినారు. మనం ఏ విధంగా ప్రజల్లో వెళ్ళిపోవాలని అబద్ధాల ప్రచారాలు చేసుకుంటూ మళ్ళీ మనం వస్తామని చెప్పి అబద్ధాల ప్రచారాలు చేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి ఈరోజు గుండెల్లో అలగడబుట్టి బీజేపీ పార్టీతో కుమ్మక్కై పార్లమెంట్ ఎన్నికల్లో మేమైతే గెలవాలనే సంగతి తెలుసుకొని బీజేపీకి ఓట్లు వేయండి అని చెప్పి ప్రచారం చేసి కేసీఆర్ ఈ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఇక్కడున్న బీజేపీ నాయకులకు కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ ఎలాంటి నమ్మకం లేదు ప్రజల్లో. పార్లమెంట్లో కూడా వాళ్ళు ఓట్లు వేసుకునే విధానంలో టీఆర్ఎస్ పార్టీ బీజేపీ దూరం అంటూ బీజేపీకే ఓట్లు వేసుకోవటం, వాళ్ళ మీద పడ్డ అవినీతిని మచ్చని వాళ్ళు మభ్యపెట్టుకోవడం కోసం బీజేపీ ప్రభుత్వంతో కుంభక్కై ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. కానీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ రైతులలో సన్నబియ్యం కానివ్వండి, సన్నబియ్యానికి బోనస్ 500 రూపాయలు ప్రతి రైతుకి పడ్డది. అదేవిధంగా సొసైటీలో కానివ్వండి, ఎక్కడో కొత్త కంప్యూటర్ వల్లనో వాటి వల్లనో కొద్దిగా తప్పుదాలు జరిగినాయి. కానీ అందరికీ రైతు బంధు పడ్డది. రైతు బీమా కూడా అమలు చేస్తుర్రు. ఈరోజు ఈరోజు మనం గమనించినట్లయితే ఎస్సీ వర్గీకరణ అనేది పాపం తరాలు మారినా ఏ ప్రభుత్వం కూడా అమలు చేయలేకపోయింది. ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు ఆ ఎస్సీ వర్గీకరణకి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ని మెయిన్ సభ్యులుగా పెట్టి విచారణ చేపించి వాటిపై ఎమ్మటే ఎస్సీ వర్గీకరణ అమలు చేసే విధానం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా బీసీ సప్లాన్ కింద 42% బీసీ సప్లాన్ని వెంటనే బీసీ రిజర్వేషన్ని ఎమ్మటే రేవంత్ రెడ్డి సర్కార్ ఎమ్మటే అమలు చేయడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వం గుండెల్లో గుబులు పుట్టే విధంగా ఈ తెలంగాణలో అమలు చేస్తే ఈ తెలంగాణను చూసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మేము కూడా బీసీ రిజర్వేషన్ని పెడతామని ఈరోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చూసినట్టయితే తెలంగాణ సర్కారు కులగణనలను అమలు చేస్తే ఈ తెలంగాణ సర్కారుని చూసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి మోడీ కూడా ఈరోజు వచ్చే సంవత్సరం నుంచి మనం కూడా కులగణన పెట్టాలి, బీసీ కులగణన పెట్టాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రాన్ని చూసి వాళ్ళు అమలుపరచాలని అనుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఓరవలేక బురదల్లే విషయం చేస్తున్నారు. రేపు స్థానిక సంస్థలలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది. ఎక్కడైనా సర్పంచ్గా, జడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వమే కైవసం చేసుకుంటుందని తెలియపరుస్తున్నాను. ఇదే కాకుండా టీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా కాలం చెల్లింది. వచ్చే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే మళ్ళీ ప్రభుత్వం చేజెక్కించుకుంటుంది. మళ్ళీ 5 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలతో పాటు మళ్ళీ 5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వమే రాష్ట్రంలో పనిచేస్తుందని చెప్పి తెలియపరుస్తూ ఈ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పార్టీ లిక్కర్ పార్టీ. ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఇసుక దందాలు, కేటీఆర్ ఇసుక దందాలు, బిడ్డ ఢిల్లీలో లిక్కర్ స్కామ్లు, ఈ విధంగా చేసి ఇవాళ మంచిగా ప్రభుత్వాన్ని నడుపుతున్న కాంగ్రెస్ పార్టీపై, రేవంత్ రెడ్డి సర్కార్పై బురదల్లే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం రాష్ట్రాన్ని 6 లక్షల కోట్ల అప్పుల కుప్పగా చేస్తే ఈ తెలంగాణ సర్కార్, కాంగ్రెస్ పార్టీ సర్కార్ వచ్చిన తర్వాత వాటికి మిత్తి కడుతూ, అదేవిధంగా ఉన్న బడ్జెట్ని సమకాలికంగా జాగ్రత్త పరుచుకుంటూ అప్పులు కాకుండా మంచి ప్రయత్నంతో పథకాలన్నీ అమలు చేస్తుర్రు. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీనియర్గా రేవంత్ రెడ్డి గారికి సలహాలు ఇచ్చుకుంటూ మంచి పాలన అందిస్తుర్రు. అదేవిధంగా ఈ కోదాడ నియోజకవర్గంలో మా పద్మావతమ్మ గారు మంచి పాలన అందిస్తూ, అవినీతి రహిత పాలన అందిస్తూ, ఇంతకుముందు ఇసుక దందా అని, మట్టి దందా అని, లిక్కర్ దందా అని నడిచేది. ఇప్పుడు కోదాడలో అట్లాంటి దందాలు ఏం నడవట్లేదు. మంచి పాలన అందిస్తుర్రు. కోదాడ హుజూర్నగర్ ప్రజల పక్షాన, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పక్షాన, నాయకుల పక్షాన ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ పద్మావతమ్మ గారి దంపతులకు హ్యాపీ బర్త్డే, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము.